मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से ఓం శాంతి. ఈరోజు మురళి 27/12/2020, రివైజ్ డేట్ 31/12/86, 31/12/86, అంటే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి మురళి. 31 డిసెంబర్ అంటే 86లో న్యూ ఇయర్ది మురళి ఇది. पास्ट, प्रेजेंट और फ्यूचर को श्रेष्ठ बनाने की विधि। భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను శ్రేష్టంగా తయారు చేసుకునేటటువంటి విధి. पास्ट, प्रेजेंट और फ्यूचर को श्रेष्ठ बनाने की विधि। आज ग्रेट ग्रेट ग्रैंडफादर और गॉड फादर अपने अति मीठे अति प्यारे बच्चों को दिल से दुआओं की ग्रीटिंग्स दे रहे हैं. ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి బ్రహ్మ బాబా మరియు గాడ్ ఫాదర్ అయినటువంటి శివ్ బాబా ఇరువురు తన యొక్క అతి మధురమైన అతి ప్రియమైన పిల్లలకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాల యొక్క గ్రీటింగ్స్, ఆశీర్వాదాల యొక్క శుభాభినందనలు ఇస్తున్నారు. बाप दादा जानते कि एक एक सिक्किलदा बच्चा कितना श्रेष्ठ महान आत्मा है. బాప్ దాదాకు తెలుసు ఒక్కొక్కరు తప్పి లభించిన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు ఎంత శ్రేష్టమైన మహాన్ ఆత్మ అయి ఉన్నారు. हर बच्चे की महानता पवित्रता बाप के पास नंबर बार पहुंचती रहती है. ప్రతి పిల్లల యొక్క మహానత పవిత్రత అనేది బాబా దగ్గర నంబర్ వారీగా చేరుతుంది. आज के दिन सभी विशेष नया वर्ष मनाने के ఉమంగ్ ఉత్సాహ సే ఆయే హుయే హై. ఈరోజు పిల్లలందరూ విశేషంగా కొత్త సంవత్సరం జరుపుకునే ఉల్లాస ఉత్సాహాలతో వచ్చారు బాబా ఎదురుగా. दुनिया के लोग मनाने के लिए बुझे हुए दीप व मोमबत्तियां जगाते हैं, वो जगाकर मनाते हैं और बाप दादा जगे हुए अनगिनत दीपकों से नया वर्ष मना रहे हैं. ప్రపంచంలో వారు పండగ జరుపుకోవటం కోసము ఆరిపోయి ఉన్నటువంటి దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించి పండగ చేసుకుంటారు. కానీ ఇక్కడ బాప్ దాదా లెక్కలేనన్ని వెలిగి ఉన్నటువంటి దీపాలతో కలిసి కొత్త సంవత్సరం జరుపుకుంటూ ఉన్నారు.
बुझे हुए को जगाते नहीं और जगाकर फिर बुझाते नहीं, ऐसा लाखों के अंदाज में जगे हुए रूहानी ज्योति के संगठन का वर्ष मनाना, यह सिवाय बाप और आपके कोई मना नहीं सकता. ఆరిపోయిన జ్యోతి వెలిగించటం అనేది లేదు, వెలిగి ఉన్నటువంటి దీపాలను ఆర్పటం అనేది లేదు. ఇక్కడ అటువంటి లక్షల సంఖ్యలో ఉన్న వెలుగుతూ ఉన్న ఆత్మిక జ్యోతులు సంఘటనలో కొత్త సంవత్సరం జరుపుకోవటం, ఇది బాబా మరియు మీకు తప్ప ఇంకెవరు జరుపుకోలేరు. ఇది कितना सुंदर जगमगाते दीपकों के रूहानी संगठन का दृश्य है. ఎంత సుందరంగా ఉంది ఇది దృశ్యం, వెలుగుతూ ఉన్న దీపాల ఆత్మిక సంఘటన యొక్క దృశ్యం ఎంత సుందరమైనది. सबके रूहानी ज्योति एक टिक एक रस चमक रहे हैं. అందరి యొక్క ఆత్మిక జ్యోతి ఒకే మాదిరిగా నిలబడి ఏకరసంగా వెలుగుతూ ఉంది అందరి ఆత్మిక జ్యోతి. सबके मन में एक बाबा यही लगन रूहानी दीपक को जगमगा रही है. ఒకేలాగా కదలకుండా అలా వెలుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, అందరి మనసులో ఒక్క బాబాయి అనే తపన వెలుగుతూ ఉంది. దీపాలు ఇది వెలగడం అంటే एक संसार है, एक संकल्प है, एक रस स्थिति है, यही मनाना है, यही बनकर बनाना है. ఒకే ప్రపంచము, బాబాయే మన సంసారము, ఒకే సంకల్పము, ఏకరస స్థితి, ఇది తయారు చేసుకోవడమే దీపాలు వెలిగించి న్యూ ఇయర్ చేసుకోవటము అని చెప్తున్నారు బాబా. అంటే తయారు చేయడము ఇతరులను. इस समय विदाई और बधाई दोनों का संगम है. पुराने की विदाई और नए को बधाई है. ఈ సమయంలో వీడ్కోలు శుభాకాంక్షలు రెండు కలిసి సంగమము. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. इस संगम समय पर सभी पहुंच गए हैं, इसलिए पुराने संकल्प और संस्कार के विदाई की भी मुबारक है और नए उमंग उत्साह से उड़ने की भी मुबारक है. ఈ సంగమ యుగంలో అందరూ చేరుకున్నారు. అందువల్ల పాత సంకల్పాలు సంస్కారాలకు వీడ్కోలు చెప్పే శుభాకాంక్షలు మరియు కొత్త ఉల్లాస ఉత్సాహాలతో ఎగరటానికి కూడా శుభాకాంక్షలు. जो प्रेजेंट है वो कुछ समय के बाद पास्ट हो जाएगा. వర్తమానం ఏదైతే కొద్ది క్షణాలు ఉందో అది కొద్దిసేపు అయ్యాక పాస్ట్ అయిపోతుంది కదా, భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. जो वर्ष चल रहा है वो 12 बजे के बाद पास्ट हो जाएगा. పాత సంవత్సరం ఇంకా ఏదైతే నడుస్తుందో రాత్రి 12 అయిపోతే అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, పాత సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. इस समय को प्रेजेंट कहेंगे और कल को फ्यूचर कहते हैं. కాబట్టి ప్రస్తుతం మన చేతిలో ఉన్న సమయాన్ని వర్తమానము అంటారు, రేపు అనే దాన్ని ఫ్యూచర్ భవిష్యత్తు అంటారు. पास्ट प्रेजेंट और फ्यूचर इन तीनों का ही खेल चलता रहता है. इन तीनों शब्दों को इस नए वर्ष में नई विधि से प्रयोग करना. భూత భవిష్యత్ వర్తమానం మూడు కాలాల యొక్క ఆట నడుస్తూ ఉంటుంది. ఇది ఈ మూడు కాలాలు ఈ కొత్త సంవత్సరంలో కొత్త విధితో ప్రయోగం చెయ్యండి. कैसे पास्ट को सदा पासवीदानर होकर के पास करना. పాస్ట్ జరిగిపోయిన దాన్ని పాస్ విత్ ఆనరే పాస్ చేయాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్ తో ఉన్నాయి, లేకిన్ कैसे పాస్ करना है. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ దాన్ని ఎలా పాస్ చేయాలి మనం. कहते हो ना समय पास हो गया, ये दृश्य पास हो गए, लेकिन पास विद आनर बन पास किया. ఆ సమయం ఎలాగో పాస్ అయిపోయింది, గడిచిపోయింది, ఈ దృశ్యము గడిచిపోయింది అనుకుంటాము, కానీ పాస్ విత్ ఆనర్ అయి దాన్ని ఎలా గడపాలి. बीती को बीती किया, लेकिन बीती को इस श्रेष्ठ विधि से बीती किया जो बीती को स्मृति में लाती. वाह वाह के बोल दिल से निकली. జరిగిపోయిందానికి ఫుల్ స్టాప్ పెట్టారు, జరిగిపోయిందిలే అని, కానీ శ్రేష్టమైన విధితో గడిచేలాగా చేశారు దాన్ని. అంటే జరిగిపోయిన పాస్ట్ స్మృతిలోకి తెచ్చుకుంటే వా వా అనే మాట హృదయం నుండి వస్తుందా. बीती को ऐसी बीती किया जो अन्य आपकी बीती हुई स्टोरी से पाठ पड़े. మీ యొక్క పాస్ట్ ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఎలా గడిపారు, మీ స్టోరీతో ఇతరులకు కూడా పాఠము
నేర్చుకోవటానికి దొరికేలాగానే గడిపేరా మీ నుండి నేర్చుకునేలాగా? आपकी बीती यादगार स्वरूप बन जाए, कीर्तन अर्थात कीर्ति गाते रहे, మీ యొక్క పాస్ట్ చరిత్ర స్మృతి చిహ్న స్వరూపమైపోవాలి, కీర్తన పాడాలి అందరూ. जैसे भक्ति मार्ग में आपके ही कर्म का कीर्तन गाते रहते, आपके कर्म के कीर्तन से अनेक आत्माओं का अब भी शरीर निर्वाह हो रहा है. ఎలాగైతే భక్తి మార్గంలో మీ కర్మ ప్రతి కర్మ యొక్క కీర్తన నడుస్తూ ఉంటుంది మందిరాలలో, మీ కర్మల కీర్తన చేసుకుంటూ అనేక ఆత్మల శరీర నిర్వహణ కూడా ఇప్పటికీ నడుస్తుంది. అక్కడున్న పూజారులు పండితులు చూడండి, మీ కీర్తన చేస్తూ వల్ల శరీర నిర్వహణ జరిగిపోతుంది. కాబట్టి మీ కర్మ అటువంటి స్మృతి చిహ్నం అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. इस नए वर्ष में हर पास्ट संकल्प व समय को ऐसी विधि से पास करना. समझा क्या करना है? ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంకల్పము సమయాన్ని ఇదే విధితో పాస్ చేయాలి మీరు. అర్థమైందా ఏం చేయాలో? అబ్ ఆవో ప్రెజెంట్ వర్తమాన్, प्रेजेंट को ऐसे प्रैक्टिकल में लाओ जो हर प्रेजेंट घड़ी व संकल्प से आप विशेष आत्माओं द्वारा कोई ना कोई प्रेजेंट प्राप्त हो. ఇప్పుడు ప్రెజెంట్ కాలంలోకి రండి, అంటే వర్తమాన కాలంలోకి. వర్తమాన కాలంలోని ప్రాక్టికల్గా ఎలాంటి కర్మలు తేవాలి అంటే మీరు ప్రతి క్షణము ప్రతి సంకల్పము విశేషాత్మలైన మీది ఏదో ఒక బహుమతి ఇచ్చేలాగా తయారైపోవాలి ఇతర ఆత్మలకు. सबसे ज्यादा खुशी किस समय होती है? जब किससे प्रेजेंट मिलती हैं. అన్నింటికన్నా ఎక్కువ ఆనందం ఏ సమయంలో ఉంటుందంటే ఎవరైనా మనకి అంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు. कैसा भी अशांत हो, दुखी हो या परेशान हो, लेकिन जब कोई प्यार से प्रेजेंट देता है तो उस घड़ी खुशी की लहर आ जाती है. दिखावे की प्रेजेंट नहीं, दिल से. మనము ఎటువంటి అశాంతిలో ఉన్నా దుఃఖిగా ఉన్నా అలజడిలో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఎవరైనా వచ్చి ప్రేమతో ఒక బహుమతి ఇచ్చారనుకోండి, ఎంతో ఆనందం యొక్క అలల్లోకి వచ్చేస్తాం మనం. అది బయటకు చూపించేటటువంటి గిఫ్ట్ కాదు, హృదయం నుండి ఇచ్చే గిఫ్ట్ ఆనందంలో తీసుకొస్తుంది. సభీ ప్రెజెంట్ सौगात को सदा स्नेह के सूचक मानते हैं. प्रेजेंट दी हुई चीज में वैल्यू स्नेह की होती है, चीज की नहीं. అందరు కూడా గిఫ్ట్గా దొరికిన వస్తువు అంటే స్నేహానికి సూచకమని దాచిపెట్టుకుంటారు. గిఫ్ట్ ఇచ్చిన వస్తువుకి విలువ ఉంటుంది, దాని విలువ స్నేహం విలువ ఉంటుంది. గిఫ్ట్ ఇచ్చే వస్తువులో వస్తువు ఏంటి అనే విలువ చూడరు ఎవరు. తో ప్రెజెంట్ దేనికి విధి సే వృద్ధి కో పాతే రెహేనా. కాబట్టి మీ వర్తమాన కాలం ప్రెజెంట్ అంటారు దాన్ని, అలాగే గిఫ్ట్ని కూడా ప్రెజెంటేషన్ అంటారు, ప్రెజెంట్ అంటారు. కాబట్టి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే విధి ద్వారా మీరు వర్తమానంలో వృద్ధి పొందుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. సంజా సహజే యా ముష్కిలే, ఇది సహజమా కష్టమా మీకు? भंडारी भरपूर है ना, या प्रेजेंट देते देते भंडारा कम हो जाएगा? स्टॉक जमा है ना, మీ బండారా నిండుగా ఉంటుందా లేదా గిఫ్ట్ ఇస్తూ బండారా తగ్గిపోతుందా? స్టాక్ జమ అయి ఉంది కదా. सिर्फ एक सेकंड के स्नेह की दृष्टि, स्नेह का सहयोग, स्नेह की भावना, मीठे बोल, दिल के श्रेष्ठ संकल्प का साथ, यही प्रेजेंट्स बहुत है. కేవలం ఒక సెకండ్ యొక్క స్నేహం యొక్క దృష్టి, స్నేహం యొక్క సహయోగము, స్నేహం యొక్క భావన, మధురమైన మాటలు, హృదయం నుండి శ్రేష్ఠ సంకల్పాలు, ఇదే ప్రెజెంట్స్, ఇదే గిఫ్ట్లు. చాలా ఉన్నాయి మనం ఎవరికైనా ఇవ్వడానికి. స్నేహం యొక్క దృష్టి, స్నేహం యొక్క సహయోగము, స్నేహం యొక్క భావన, మధురమైన మాటలు, ఒక సెకండ్ యొక్క మధురమైన మాటలు, హృదయం యొక్క శ్రేష్ఠ సంకల్పాలు. आजकल चाहे आपस में ब्राह्मण आत्माएं, चाहे आपकी भक्त आत्माएं, चाहे आपके संबंध संपर्क वाली आत्माएं, चाहे परेशान आत्माएं, सभी को इन प्रेजेंट्स की आवश्यकता है, दूसरी प्रेजेंट की नहीं. ఈ రోజులలోని పరస్పరం బ్రాహ్మణ ఆత్మలలోనైనా లేదా భక్త ఆత్మల
కైనా లేదా సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలైనా అలజడిలో అశాంతిలో ఉండే ఆత్మలైనా అందరికీ ఈ గిఫ్టే అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా. ఇంకే గిఫ్ట్లు అవసరం లేదు. इसका स्टॉक तो है ना, तो हर प्रेजेंट घड़ी को दाता बन प्रेजेंट को पास्ट में बदलना, तो सर्व प्रकार की आत्मा दिल से आपका कीर्तन गाती रहेगी. ఇది స్టాక్ అయితే మీ దగ్గర ఉంది కదా, కాబట్టి ప్రతి గిఫ్ట్, ప్రతి వర్తమాన క్షణాన్ని దాత అయి, ప్రతి వర్తమాన క్షణంలో, ప్రజెంట్ అంటే వర్తమానం, ప్రతి వర్తమాన క్షణంలో దాతగా తయారై వర్తమానాన్ని పాస్ట్గా మార్చుకోండి. వర్తమానం దాత ఏమనుకోండి, అది పాస్ట్ ఒక చరిత్ర అవుతుంది మనది. కాబట్టి సర్వ రకాల ఆత్మలు హృదయం నుండి మీ కీర్తన పాడతారు. అలాగాని చేసినట్లయితే మీరు వర్తమానాన్ని దాత అయి దాన్ని పాస్ట్లోకి తీసుకెళ్తే అప్పుడు మీ పాస్ట్ తలుచుకొని కీర్తన పాడతారు మీ భక్తులు అని చెప్తున్నారు బాబా. ఫ్యూచర్ క్యా కరేంగే, అలాగే భవిష్యత్ ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. सभी आप लोगों से पूछते हैं ना कि आखिर भी फ्यूचर क्या है. మిమ్మల్ని అందరూ అడుగుతారు ఆఖరికి భవిష్యత్ ఏంటి అని. ఫ్యూచర్ కో అప్నే ఫీచర్ సే ప్రత్యక్ష కర్. భవిష్యత్ ఏంటనేది మీ ముఖ కవలికల ద్వారా ప్రత్యక్షం చేయండి. ఆప్కి ఫీచర్స్ ఫ్యూచర్ కో ప్రకట్ కరే. మీ ముఖ కవలికలే భవిష్యత్తుని చూపించాలి. फ्यूचर क्या होगा, फ्यूचर के नयन क्या होंगे, फ्यूचर की मुस्कान क्या होगी, फ्यूचर के संबंध क्या होंगे, फ्यूचर की जीवन क्या होगी. आपके फीचर्स इन सब बातों का साक्षात्कार कराए. బాబా చెప్తున్నారు ఫ్యూచర్ ఏముంటుంది, భవిష్యత్తులో దేవతల యొక్క నయనాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో దేవతల యొక్క చిరునవ్వు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయి, భవిష్యత్ జీవితమే ఏముంటుంది, ఇదంతా మీ ముఖ కవలికల ద్వారా సాక్షాత్కారం చేయించాలి మీరు. దృష్టి ఫ్యూచర్కి సృష్టికో స్పష్ట కరే. మీ దృష్టి కూడా ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ యొక్క సృష్టిని స్పష్టం చేయాలి. భవిష్యత్ సృష్టి మీ దృష్టిలో కనిపించాలి ఎవరికైనా. क्या होगा ये क्वेश्चन समाप्त हो, ऐसा होगा इसमें बदल जाए. భవిష్యత్ ఏమవుతుంది అనే ప్రశ్న సమాప్తి అయిపోయి భవిష్యత్ అంటే ఇలా ఉంటుంది అనేది కనిపించాలి మీ ముఖ కవలికల్లో. कैसा बदल ऐसा हो जाए. फ्यूचर है ही देवता, देवतापन के संस्कार अर्थात दातापन के संस्कार, देवतापन के संस्कार अर्थात ताज तख्तदारी बनने का संस्कार. जो भी देखें उनको आपका ताज और तख्त अनुभव हो. ఎలా అనేది ఇలా అనే మారిపోయి కనిపించాలి. ఫ్యూచర్ అంటేనే దేవతలు కావటం అనేది ఉంది, కాబట్టి దేవతా సంస్కారాలు మనలో కనిపించాలి. ఇప్పుడు ఫ్యూచర్ అనేది మన ఫ్యూచర్లో, మన స్వభావంలో, మన ముఖ కవలికల్లో. దేవతా సంస్కారం అంటే దాతా సంస్కారము. దేవతా సంస్కారం అంటే కిరీటము, సింహాసనం పైన కూర్చునే సంస్కారము. జో భీ దేఖే ఉన్కో ఆప్కా తాజ్ ఔర్ తఖ్త అనుభవం అంటే మిమ్మల్ని ఎవరు చూసినా వారికి మీ నుండి ఆ కిరీటము, సింహాసనము అనుభవం కావాలి. కౌన్సా తాజ్, ఎలాంటి కిరీటం అనుభవం వాళ్ళు మిమ్మల్ని చూసేవారికి సదా లైట్ రేనేకా, లైట్ ప్రకాష్ కా తాజ్, సదా ప్రకాశమయంగా ఉండేటటువంటి, ఒకటి తేలిక ఇంకోటి ప్రకాశమయంగా ఉండేటటువంటి డబల్ లైట్ యొక్క కిరీటం మీది కనిపించాలి అందరికీ. और सदा आपके कर्म से, बोल से रूहानी नशा और निश्चिंतपन के चिन्ह अनुभव हो. సదా మీ కర్మల ద్వారా, మాటల ద్వారా ఆత్మిక నశ, మీ మాటల ద్వారా, కర్మల ద్వారా ఆత్మిక నశ మరియు నిశ్చింత స్థితి అనే చిహ్నాలు అనుభవం అవ్వాలి ఇతరులకి. సింహాసనం అంటే ఇది, నిశ్చింత చక్రవర్తి అంటారు కదా బాబా. తఖ్తధారి కి నిశాని అయి నిశ్చింత్ ఓర్ నశ. సింహాసన అధికారి అనే దానికి గుర్తే నిశ్చింత స్థితి మరియు నశ. నిశ్చిత్ విజయీ కా నశ और निश्चिंत स्थिति, यह है बाप के दिल तख्त नशीन आत्मा की निशानी.
నిశ్చితమై ఉన్న విజయం యొక్క నశ మరియు నిశ్చింత స్థితి, ఈ రెండు బాబా హృదయ సింహాసనాధికారి అయిన ఆత్మల యొక్క గుర్తులు. जो भी आए वो ये तख्त नशीन और ताजदारी स्थिति का अनुभव करे. ये है ఫ్యూచర్ కో ఫీచర్స్ ద్వారా ప్రత్యక్ష కర్ణ. ఎవరు మీ ఎదురుగా వచ్చినా కిరీటధారిగా సింహాసనాధికారిగా మీ స్థితి అనుభవం అవ్వాలి. ప్రకాశ కిరీటము, తర్వాత హృదయ సింహాసనం బాబాదే. ఇదే భవిష్యత్తుని మన ముఖ కవలికల ద్వారా స్పష్టం చేయడము అంటే. ऐसा नया वर्ष मनाना अर्थात बनकर बनाना. समझा? नए वर्ष में क्या करना है? ఇలాంటి కొత్త సంవత్సరం జరుపుకోండి అంటే తయారు చేయండి. అర్థమైందా? కొత్త సంవత్సరంలో ఏం చేయాలో. 3 शब्दों से मास्टर त्रिमूर्ति, मास्टर त्रिकालदर्शी और त्रिलोकीनाथ बन जाना. सब यही सोचते कि अब क्या करना है. 3 మాటలు బాబా చెప్తున్నారు. మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి మరియు మాస్టర్ త్రిలోకీనాథులుగా తయారైపోండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అలాగే 3 స్వరూపాలు మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి, మాస్టర్ त्रिलोकीनाथ అయిపోండి. सब यही सोचते हैं कि अब क्या करना है. हर कदम से, चाहे याद से, चाहे सेवा के हर कदम से, इन तीनों ही विधि से सिद्धि प्राप्त करते रहना. ఇప్పుడు ఏం చేయాలి మేము ఈ కొత్త సంవత్సరంలో ఆలోచిస్తున్నారా? అయితే బాబా చెప్తున్నారు, ప్రతి అడుగు ద్వారా, ప్రతి అడుగుల్లోని అంటే స్మృతి కానివ్వండి లేదా సేవ యొక్క అడుగు కానివ్వండి, ప్రతి అడుగులో కూడా ఈ 3 విధి ఉపయోగించి సిద్ధిని పొందుతూ ఉండండి. ఈ 3 రకాల విధి. మాస్టర్ त्रिमूर्ति, मास्टर त्रिकालदर्शी, मास्टर त्रिलोकीनाथन. नए वर्ष का उमंग उत्साह तो बहुत है ना. डबल विदेशियों को डबल उमंग है ना. కొత్త సంవత్సరం యొక్క ఉత్సాహం చాలా ఉంది కదా పిల్లల్లో. అందులో కూడా డబల్ విదేశీయులకి ఇంకా డబల్ ఉత్సాహం ఉంటుంది కదా. न्यू ईयर मनाने में कितने साधन अपनाएंगे. वो लोग साधन भी विनाशी अपनाते और मनोरंजन भी अल्पकाल का करते. న్యూ ఇయర్ జరుపుకోవటం కోసం ఎన్ని సాధనాలు ఉపయోగిస్తారు ఆ ఎంజాయ్మెంట్ కోసం. వాళ్ళైతే అది వినాశ సాధనాలనే ఆధారం తీసుకుంటారు. మనోరంజనం కూడా అల్పకాలానికే జరుపుకుంటారు వాళ్ళు న్యూ ఇయర్ జరుపుకోవడం కూడా. అభి అభి జలాయింగే, అభి అభి बुझाएंगे, लेकिन बाप दादा अविनाशी विधि से अविनाशी सिद्धि प्राप्त करने वाले बच्चों से मना रहे हैं. ఇప్పుడిప్పుడే కొవ్వొత్తులు వెలిగిస్తారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ బాప్ దాదా అవినాశి విధిని ఉపయోగించి అవినాశి సిద్ధి పొంది పిల్లల మధ్య ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. आप लोग भी क्या करेंगे? केक काटेंगे, मोमबत्ती जलाएंगे, गीत गाएंगे, ताली बजाएंगे. ये भी खूब करो, भले करो, लेकिन बाप दादा सदा अविनाशी बच्चों को अविनाशी मुबारक देते हैं और अविनाशी बनाने की विधि बताते हैं. మీరు కూడా ఏం చేస్తారు? న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేస్తారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు అందరూ కలిసి. భలే బాగా చేసుకోండి ఇది కూడాను అని చెప్తున్నారు బాబా. కానీ బాప్ దాదా అవినాశి పిల్లలకు అవినాశి శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు అవినాశిగా తయారు చేసే విధి చెప్తూ ఉన్నారు. साकार दुनिया में साकारी सुहेज मनाते देख बाप दादा भी खुश होते, क्योंकि ऐसा सुंदर परिवार जो पूरा ही परिवार ताजदारी तख्तदारी है और इतनी लाखों की संख्या में एक परिवार है. ऐसा परिवार सारे कल्प में एक ही बार मिलता है. इसलिए खूब नाचो, गावो, मिठाई खाओ. బాబా చెప్తున్నారు, సాకార ప్రపంచంలోనైతే సాకారి పండుగ జరుపుకుంటారు. అది కూడా బాబ్దాదా ఖుషి అవుతున్నారు. కానీ సుందరమైన పరివారం, పూర్తి పరివారము కిరీటధారిగా ఉన్నారు, సింహాసనాధికారిగా ఉన్నారు, హృదయ సింహాసనాధికారిగా. ఇది సుందరమైన పరివారం కదా. లక్షల సంఖ్యలో ఉన్న అందరము ఒకటే పరివారము. ఇలాంటి పరివారం మొత్తం కల్పంలో ఒక్కసారే దొరుకుతుంది. అందువలన బాగా నాట్యం చేయండి, పాటలు పాడండి, మిఠాయిలు తినండి. बाप तो बच्चों को देख करके भाषणा लेकर के ही खुश होते हैं. అయితే పిల్లలు అనుభవించే ఈ ఆనందం చూస్తూ బాప్ దాదా తను వైబ్రేషన్స్ తోనే
పిల్లల పండగ జరుపుకోవటం చూసి ఖుషి అయిపోతారంట బాబా. సభీ కే మన్ కే గీత్ కౌన్ సే బజతే హై? ఈ ఖుషీలో అందరి మనసు నుండి పాట ఏం మోగుతుంది? ఖుషికి గీత్ బజరే సదా వాహ్ వాహ్ కే గీత్ గావో, ఓహో ఓహో అనే పాట పాడండి. वाह वाह के गीत गाते रहो. बाप दादा आज मुस्कुरा रहे थे. कई बच्चे वाह के गीत के बजाय और भी गीत गा लेते. అయితే బాప్ దాదా చిరునవ్వు వస్తుందంట. బాప్ దాదాకి ఏంటంటే కొంతమంది పిల్లలు వా వా అనే పాట బదులు ఇంకా వేరే వేరే పాటలు కూడా పాడేస్తున్నారు. वो भी दो शब्द का गीत है, वो जानते हो? అవి కూడా రెండు పదాలతో రెండు అక్షరాలతో ఉండే పాటే పాడుతున్నారంట. ఏంటది తెలుసా? इस वर्ष वो दो शब्दों का गीत नहीं गाना. కానీ ఆ రెండు మాటల యొక్క ఆ రెండు అక్షరాల యొక్క ఆ పాట ఈ సంవత్సరం మాత్రం పాడకండి, వదిలేయండి అని చెప్తున్నారు బాబా. ఓ దో శబ్ద హే, ఆ రెండు మాటలు ఏంటి? ఆ రెండు అక్షరాలు వై और आई, क्यों और मैं. बहुत करके बाप दादा जब बच्चों की टीवी देखते तो बच्चे वाह वाह के बजाय वाई वाई बहुत करते हैं. ఆ రెండు ఏంటంటే వాయి ఎందుకు అని పాట, మరియు ఐ అంటే నేను, నేనే నేనే అనే పాట. చాలా వరకు బాప్ దాదా పిల్లలది టీవీ చూస్తూ ఉంటే పిల్లలు వా వా అనే బదులు వాయ్ వై అని చాలా పాడుతున్నారంట. ఎందుకు ఎందుకు అని. तो वाई के बजाय वाह वाह कहना और आई के बजाय बाबा बाबा कहना. समझा? కాబట్టి వై అనకండి, ఇప్పుడు ఎందుకు అనకండి. ఎందుకు అనే చోట వా వా అని పాడండి. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది అలా పాడకండి. వా వా ఏది చూస్తున్నారంత వా వా అని పాడండి. అలాగే నేను అని పాట వచ్చే దగ్గర బాబా బాబా అనండి, నేను అనేది తీసేసి అని చెప్తున్నారు బాబా. जो भी हो, जैसी भी हो, फिर भी बाप दादा की प्यारे हो. तब तो सभी प्यार से मिलने के लिए भागते हो. ఎవరైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ బాప్ దాదాకు ప్రియమైన వారయ్యారు అందరు. అందుకే ప్రేమతో బాబాను కలుసుకోవటానికి పరుగులు తీసి వస్తారు కదా. अमृत वेले सभी बच्चे सदा यही गीत गाते हैं, प्यारा बाबा मीठा बाबा. और बाप दादा रिटर्न में सदा प्यारे बच्चे का गीत गाते हैं. అమృత వేళ పిల్లలందరూ సదా ఇదే పాట పాడుతున్నారంట, ప్రియమైన బాబా మధురమైన బాబా అని. బాప్ దాదా కూడా రిటర్న్లో ఏం పాడుతున్నారంటే సదా ప్రియమైన పిల్లలరా, సదా ప్రియమైన పిల్లలరా, ప్రియమైన పిల్లలరా అనే ఈ పాట పాడుతూ ఉన్నారు. अच्छा, वैसे तो इस वर्ष प्यारे न्यारे और प्यारे का पाठ है, फिर भी बच्चों के स्नेह का आह्वान बाप को भी न्यारी दुनिया से प्यारी दुनिया में ले आता है. ఈ సంవత్సరం అతీతంగా ప్రియంగా ఉండే పాఠము నడుస్తుంది. అయినప్పటికీ కూడా పిల్లల స్నేహంతో కూడిన ఆహ్వానము బాబాని కూడా అతీతంగా ఉన్న ప్రపంచం నుండి ప్రియమైన ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. आकारी विधि में ये सब देखने की आवश्यकता नहीं है. आकारी मिलन की विधि में एक ही समय पर अनेक बेहद बच्चों को बेहद मिलन की अनुभूति कराते हैं. ఆఖారి విధిలో ఇవన్నీ చూసే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. ఆఖారి మిలనం యొక్క విధి జరిగేటప్పుడు ఆఖారి మిలనం అంటే సూక్ష్మలోకంలో, ఆఖారి మిలనంలో ఇవన్నీ చూసే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. లిమిటేషన్స్ ఉండవు. ఆఖారి ప్రపంచం అంటే ఏంటి? ఆఖారి మిలనం అంటే సూక్ష్మలోకంలో వెళ్ళి కలుసుకోవటం. ఈ విధిలో ఒకే సమయంలో అనేక మంది అనంతమైన పిల్లలు అనంతమైన మిలనం యొక్క అనుభూతి చేసుకోవచ్చు ఒకే టైంలోని ఆఖారి స్థితిలో అయితే. సాకారి విధి మే ఫిర్ భీ హద్ మే ఆనా పడతా హై. సాకార రూపంలో కలవాలంటే హద్దులోకి రావాల్సి వస్తుంది. बच्चों को चाहिए भी क्या? मुरली और दृष्टि. मुरली में भी मिलना ही तो है. పిల్లలకు కావాల్సింది కూడా ఏంటి? మురళి మరియు దృష్టి కదా. మురళిలో కూడా కలవడం అనేది జరుగుతుంది కదా బాబా. సాకారి ప్రపంచంలో ఇవన్నీ లిమిటేషన్స్ వస్తాయి. ఇంత టైము ఈ గ్రూప్తోనే వీళ్ళకే ఛాన్స్ ఇంతమందికి అని. ఆకారం వెళ్ళడానికి అవేమీ ఉండవు అంటున్నారు బాబా. चाहे अलग में बोले चाहे साथ में बोलेंगे तो वही बात. బాబా చెప్తున్నారు ఒక్కొక్కరితో కలవట్లేదు బాబా అనుకోకండి. ఎందుకంటే 86 ముందు బాబా ఒక్కొక్కరికి వరదానాలు ఇచ్చేవారు.
86 అంటే అప్పుడప్పుడే ఇది 86 అంటే అప్పుడప్పుడే విధానాలు మారే టైం అన్నమాట ఇది. అందుకు బాబా చెప్తున్నారు, వేరుగా నేను మాట్లాడినా ఒక్కొక్కరితోని గ్రూప్ అంతా కలిపి నేను మాట్లాడినా, మురళి మాట్లాడినా ఏదైనా అవే మాటలు కదా అని చెప్తున్నారు బాబా. ఎలా కలిసినా నేను కలవడం అనేది జరుగుతుంది కదా. జో సంఘటన మీ బోల్తే వహి అలగ్ మీ బోలింగి. సంఘటనలో చెప్పేవి మళ్ళీ వేరేగా కూడా కలిసినప్పుడు మీకు వరదానాల రూపంలో ఇస్తూ ఉంటాను అన్నారు బాబా. ఫిర్ भी देखो पहला चांस डबल विदेशियों को मिला है. भारत के बच्चे 18 तारीख 18 जनवरी की इंतजार कर रहे और आप लोग पहला ఛాన్స్ ले रही हूँ. అయినప్పటికీ మొదటి ఛాన్స్ డబల్ విదేశీయులకి దొరికింది చూడండి. అంటే ఒక్కొక్కరితో బాబా కలవకపోయినా గ్రూప్ అయితే విదేశీయులు కలుస్తున్నారు ఇప్పుడు. భారతభాష పిల్లలకి జనవరి 18 ఇచ్చారు, వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఛాన్స్ కోసం వాళ్ళు అని చెప్తున్నారు బాబా. अच्छा 35-36 देशों के आए हुए, ये भी 36 प्रकार का भोग हो गया. 36 का गायन है ना, 36 వెరైటీ हो गई है. 36 దేశాల నుండి బాబాను కలవటానికి వచ్చారు. అది విని బాబా అంటున్నారు 36 రకాల భోగు గాయనం జరిగింది కదా, 36 వెరైటీలు అంటారు, 36 భోగు. అలా 36 వెరైటీ దేశాల నుండి వచ్చారు బాబా ఎదురుగా, 36 రకాల భోగ్ అర్పించినట్లు అని చెప్తున్నారు బాబా. बाप दादा सभी बच्चों का सेवा की उमंग उत्साह को देख खुश होते हैं. బాప్ దాదా పిల్లలందరిలో ఉన్న సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు చూసి ఖుషి అవుతున్నారు. जो सभी ने तन मन धन समय स्नेह और हिम्मत से सेवा में लगाया उसकी बाप दादा పదం గుణ బదాయి దే రేహే హే. ఏదైతే అందరూ తను మన ధనాలు, వారి సమయము, స్నేహము మరియు సాహసము సేవ కోసం ఉపయోగించారో దానికి బాప్ దాదా 16 రెట్లు అభినందనలు చెప్తూ ఉన్నారు. चाहे इस समय सम्मुख है, चाहे आकार रूप में सम्मुख है, लेकिन बाप दादा सभी बच्चों को सेवा में लगन से मगन रहने की मुबारक दे रहे हैं. అంటే గోల్డెన్ జూబ్లీ కూడా అయింది 86లోని. మరి ఈ సేవకు సహయోగులైన వాళ్ళకి అభినందనలు చెప్తున్నారు బాబా. ఈ సమయంలో సమ్ముఖంగా ఉన్న వాళ్ళు, సహయోగులైన వాళ్ళు లేదా ఆకార రూపంలోని బాబా ఎదురుగా అనుభవం చేసుకుంటున్నా కానీ వారందరికీ బాప్ దాదా సేవలో చూపించిన లగ్నము, సేవలో తపనతో నిమగ్నమై ఉండి విధిని ఉపయోగించారు, అది చూసి అభినందనలు తెలుపుతూ ఉన్నారు. సహయోగి బనే సహయోగి బనాయా, సహయోగిగా తయారయ్యారు, ఇతరులను కూడా సహయోగిగా తయారు చేశారు ఈ కార్యంలో. तो सहयोगी बनने की भी और सहयोगी बनाने की भी डबल मुबारक. సహయోగిగా అయినందుకు కూడా అభినందనలు, సహయోగిగా ఇతరులను తయారు చేసినందుకు కూడా డబల్ అభినందనలు. कई बच्चों की सेवा के उमंग उत्साह के समाचार और साथ साथ नए वर्ष के उमंग उत्साह के कार्ड की माला बाप दादा के गले में पिरो गई है. కొంతమంది పిల్లలు, అనేక మంది పిల్లల యొక్క సేవ ఉల్లాస ఉత్సాహాల యొక్క సమాచారం మరియు దాంతోపాటు కొత్త సంవత్సరం యొక్క ఉల్లాస ఉత్సాహాలు కూడా కార్డ్, అలాగే కొత్త సంవత్సరం యొక్క కార్డు లేక మాల బాప్ దాదా మెడలో తిప్పబడుతూ ఉంది. जिन्होंने भी कार्ड भेजे हैं बाप दादा कार्ड के रिटर्न में रिगार्ड और लव दोनों देते हैं. ఎవరెవరైతే న్యూ ఇయర్ కార్డులు బాప్ దాదాకు పంపించారో ఆ కార్డుకు బదులు రిగార్డు మరియు లవ్ రెండు ఇస్తూ ఉన్నారు బాబా. రిగార్డ్ అంటే గౌరవము, लव అంటే ప్రేమ, రెండు ఇస్తూ ఉన్నారు బాబా. समाचार सुन सुन हर्षित होते, चाहे गुप्त रूप में सेवा की चाहे प्रत्यक्ष रूप में सेवा की, लेकिन बाप को प्रत्यक्ष करने की सेवा में सदा सफलता ही है. సమాచారాలు కూడా వింటూ వింటూ హర్షితులైపోతూ ఉన్నారు బాబా. అది గుప్త రూపంలో చేసిన సేవ సమాచారం కావచ్చు, ప్రత్యక్ష రూపంలో చేసిన సేవ కావచ్చు, కానీ బాబాను ప్రత్యక్షం చేయాలనే సేవలో సదా సఫలత ఉండనే ఉంది, సఫలత పొందుతూనే ఉన్నారు పిల్లలు. स्नेह से सेवा की रिजल्ट सहयोगी आत्माएं बनना और बाप के कार्य में समीप आना, यही सफलता की निशानी है. స్నేహంతో సేవ చేస్తే దాని రిజల్ట్ ఏం కనిపిస్తుంది అంటే సహయోగి ఆత్మలు తయారవ్వడం,
మరియు బాబా కార్యంలో సమీపంగా రావడం ఇదే సఫలత యొక్క గుర్తు అని చెప్తున్నారు బాబా. सहयोगी आज सहयोगी है, कल योगी भी बन जाएंगे। तो सहयोगी बनाने की विशेष सेवा जो सभी ने चारों ओर की, उसके लिए बाप दादा अविनाशी सफलता स्वरूप भवा का वरदान दे रहे हैं. సహయోగిలు ఈరోజు సహయోగిలు కావచ్చు, రేపు యోగిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. సహయోగి అయ్యేవారు, సహయోగి ఆజ్ సహయోగి హే కల్ యోగి బి బన్ జాయేంగే. ఈరోజు సహయోగిగా ఉండేవారు రేపు యోగిగా కూడా అయిపోతారు. तो सहयोगी बनाने की विशेष सेवा जो सभी ने चारों ओर की, उसके लिए बाप दादा अविनाशी सफलता स्वरूप भवा का वरदान दे रहे हैं. కాబట్టి సహయోగిల్ని తయారు చేసే విశేష సేవ నలువైపులా ఏదైతే అందరూ చేశారో దానికోసం బాప్ దాదా అవినాశి సఫలతా భవ అనే వరదానం ఇచ్చేస్తూ ఉన్నారు పిల్లలకి. अच्छा, जब आपकी प्रजा सहयोगी संबंधी वृद्धि को प्राप्त होंगे तो वृद्धि के प्रमाण विधि को भी बदलना तो पड़ता है ना. कुछ होते हो ना भले बड़े. अच्छा, మీ యొక్క ప్రజలు, మీ యొక్క సహయోగిలు, సంబంధికులు, ఈ పరివారము వృద్ధి చెందుతూ ఉంటే విధి కూడా మార్చవలసి వస్తుంది కదా. బాబా కలిసేటటువంటి విధానము, దీనిలో సంతోషమే ఉంది కదా మీకు. భలే పరివారం పెరిగినా పర్వాలేదు అని. పరివారం ఎందుకు పెరుగుతుంది? మా ఒక్కొక్కరితో బాబా మాట్లాడేవారు కదా, ఇప్పుడు అదంతా మారిపోతుంది అని బాధపడట్లేదు కదా అడుగుతున్నారు బాబా. बाबा 86 से पहले पर्सनल मुलाकात करते थे. अभी 86 में विधि थोड़ा थोड़ा चेंज होते आई बाबा के मिलन में. तो यही बात बाबा बोल रहे हैं. आपके जितने प्रजा सहयोगी संबंधी वृद्धि को प्राप्त होंगे तो वृद्धि के प्रमाण विधि को भी बदलना पड़ता है ना. बाबा मिलने की विधि, कुछ होते हो ना भले बड़े परिवार, ऐसे नहीं सोचते सब बढ़ जाएंगे तो हमको चांस नहीं मिलेगा बाबा, हम एक एक से नहीं मिलेंगे, ऐसा नहीं सोचते ना. अच्छा, सर्व सदा स्नेही, सदा सहयोगी बन, सहयोगी बनाने वाले, सदा बधाई प्राप्त करने वाले, सदा हर सेकंड हर संकल्प को श्रेष्ठ से श्रेष्ठ गायन योग्य बनाने वाले, सदा दाता बन सर्व को स्नेह और सहयोग देने वाले, ऐसे श्रेष्ठ महान भाग्यवान आत्माओं को बाप दादा का याद प्यार और संगम की गुड नाइट और गुड मॉर्निंग. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నారు? సర్వ సదా స్నేహి అయిన పిల్లలు, సదా సహయోగి అయి సహయోగిల్ని తయారు చేసేటటువంటి వారికి, సదా అభినందనలు పొందే వారికి, సదా ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం అతి శ్రేష్టమైన విధానంలో గడుపుతూ గాయన యోగ్యంగా తయారు చేసుకునే వారికి, సదా దాతగా అందరికీ స్నేహం మరియు సహయోగం ఇచ్చేవారికి, ఇలాంటి శ్రేష్టమైన మహాన్ భాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు సంగమయుగం యొక్క గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. రెండు ఉన్నాయి కదా సంగమయుగంలో. సత్యయుగం అనే మార్నింగ్ కనిపిస్తుంది, కలియుగం అనే నైట్. రెండింటి మధ్య ఉన్నాం కాబట్టి రెండు చెప్తూ ఉన్నారు బాబా. विदेश सेवा पर उपस्थित टीचर्स प्रति अव्यक्त महावाक्य. विदेशी సేవలో ఉపస్థితులైన టీచర్స్ పట్ల అవ్యక్త మహావాక్యాలు. निमित्त सेवादारी बच्चों को बाप दादा सदा समान भाव के वरदान उनसे आगे बढ़ाते रहते. నిమిత్త సేవాదారి పిల్లలకు బాప్ దాదా సదా సమాన భావాన్ని వరదానం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. బాప్ దాదా सभी पांडव चाहे शक्तियां जो भी सेवा के लिए निमित्त है उन सबको विशेष पद्मा पदम भाग्यवान श्रेष्ठ आत्माएं समझते हैं. బాప్ దాదా పాండవులు శక్తులు ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో వారందరినీ కూడా విశేషంగా పద్మ భాగ్యవంతులు శ్రేష్ఠ ఆత్మలు అని అనుకుంటున్నారు.
सेवा का प्रत्यक्ष फल खुशी और शक्ति, ये विशेष अनुभव तो करते ही है. సేవ యొక్క ప్రత్యక్ష ఫలం ఖుషి శక్తి విశేషంగా అనుభవం అయితే చేస్తూనే ఉంటారు పిల్లలు. अभी जितना स्वयं शक्तिशाली लाइट हाउस माइट हाउस बन सेवा करेंगे उतना जल्दी चारों ओर प्रत्यक्षता का झंडा लहराएंगे. ఇప్పుడు ఎంతైతే స్వయం శక్తిశాలిగా లైట్ హౌస్ మైట్ హౌస్గా తయారై సేవ చేస్తారో మీరు, అంత త్వరగా నలువైపుల ప్రత్యక్షత యొక్క జెండా ఎగురవేస్తారు. ఇప్పుడు ఎంత స్వయం శక్తిశాలిగా లైట్ హౌస్ మైట్ హౌస్ అయి సేవ చేస్తారో అంత త్వరగా నలువైపుల ప్రత్యక్షత యొక్క జెండా ఎగురవేస్తారు. हर एक निमित्त सेवादारी को विशेष सेवा की सफलता के लिए दो बातें ध्यान रखनी है. एक बात सदा संस्कारों को मिलाने की यूनिटी का हर स्थान से ये विशिष्टता दिखाई दे. दूसरा सदा हर निमित्त सेवादारियों को पहले स्वयं को ये दो सर्टिफिकेट देने हैं. एक एकता, दूसरा संतुष्टता. బాబా చెప్తున్నారు ప్రతి ఒక్క నిమిత్త సేవాదారిలో విశేషంగా సేవల సఫలత పొందాలి అంటే రెండు విషయాల మీద గమనిక పెట్టాలి. ఒకటి సదా సంస్కారాల మిలనం యొక్క యూనిటీ మీద గమనిక పెట్టాలి. అలాగే ప్రతి స్థానం నుండి విశేషత కనిపించాలి. ఈ విశేషత యూనిటీ యొక్క విశేషత. రెండోది సంతుష్టత. ఒకటి ఐక్యత, రెండోది సంతుష్టత. ఈ రెండు సర్టిఫికెట్లు తీసుకోవాలి నిమిత్తమైన పిల్లలు. संस्कार भिन्न भिन्न होते ही हैं और होंगे भी, लेकिन संस्कारों को टकराना या किनारा करके स्वयं को सेफ रखना ये अपने ऊपर है. कुछ भी हो जाता है तो अगर कोई का संस्कार ऐसा है तो दूसरा ताली नहीं बजावे, चाहे वो बदलते हैं या नहीं बदलते, लेकिन आप तो बदल सकते हो ना. సంస్కారాలు భిన్న భిన్నమైన ఉంటాయి, ఉండాలి కూడా. డ్రామా అంటే అంతే. కానీ సంస్కారాలతో ఘర్షణ పడడం కానీ లేకపోతే వాళ్ళని వదిలేసి స్వయం నేను సురక్షితంగా ఉంటానని దూరంగా ఉండడం కానీ ఇది జరగకూడదు అని చెప్తున్నారు బాబా. అది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైపోయినా ఒకవేళ ఎదుటి వాళ్ళ సంస్కారం అలాంటిది ఉన్నా ఇంకొకరు చప్పట్లు కొట్టకుండా ఉండొచ్చు కదా. వాళ్ళు మారినా మారకపోయినా మనల్ని మనమైతే మార్చుకోగలం కదా. अगर हर एक अपने को चेंज करे, समाने की शक्ति धारण करे तो दूसरे का संस्कार भी अवश्य शीतल हो जाएगा. ఇలా ప్రతి ఒక్కరు తమలోని తమను తాము మార్చుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, క్షమించడం, ఇముడ్చుకునే శక్తి ఉంటే క్షమించగలం. ఇలా ఇవి ధారణ చేసుకున్నట్లయితే ఇతరుల సంస్కారాలని కూడా తప్పకుండా శీతలంగా చేసేయగలం మనం, ఎదుటి వాళ్ళ సంస్కారాన్ని కూడా. तो सदा एक दो में स्नेह की भावना से, श्रेष्ठता की भावना से संपर्क में आओ, क्योंकि निमित्त सेवादारी बाप के सूरत का दर्पण है. सदा ఒకరిలో ఒకరు స్నేహ భావంతో శ్రేష్ఠత యొక్క భావనతో సంపర్కంలో రండి. ఎందుకంటే నిమిత్త సేవాదారీలు బాబా రూపం యొక్క దర్పణం మీరు అని చెప్తున్నారు బాబా. तो जो आपके प्रैक्टिकल जीवन है वही बाप की सूरत का दर्पण हो जाता है. మీ ప్రత్యక్ష జీవితమే, మీరు జీవిస్తున్న జీవితమే బాబా రూపాన్ని చూపించడానికి దర్పణం అయిపోతుంది అని చెప్తున్నారు. इसलिए सदा ऐसे जीवन रूपी दर्पण हो जिसमें बाप जो है जैसा है वैसा दिखाई दे. అందువలన సదా ఇలాంటి జీవితము అనే దర్పణం మీద తయారైపోవాలి. దానిలో బాబా ఎవరు ఎలాంటి వాళ్ళు అలా కనిపించాలి మీ జీవితం అనే దర్పణం ద్వారా. बाकी मेहनत बहुत अच्छी करते हो, हिम्मत भी अच्छी है, सेवा की वृद्धि उमंग भी बहुत अच्छा है, इसलिए विस्तार को प्राप्त कर रहे हो. చాలా శ్రమ పడుతున్నారు, సాహసం కూడా బాగా ఉంటుంది పిల్లల్లో, సేవా వృద్ధి కూడా చాలా బాగుంది, అందువల్లనే విస్తారాన్ని పొంది ఉన్నారు మీరు. सेवा तो अच्छी है, भी सिर्फ बाप को प्रत्यक्ष करने के लिए प्रत्यक्ष जीवन का प्रमाण సదా దిక్కావు. సేవ అయితే బాగానే చేస్తున్నారు, కానీ ఇప్పుడు బాబాను ప్రత్యక్షం చేయడం కోసం ప్రత్యక్ష జీవితము అనే ప్రత్యక్ష ప్రమాణం సదా చూపించండి అని చెప్తున్నారు బాబా. जो सभी एक ही आवाज से बोले कि ये ज्ञान की धारणाओं में तो एक है, लेकिन संस्कार मिलाने में भी नंबर 1 है.
అందరి నోటి నుండి ఒకటే ధ్వని రావాలి, వీళ్ళు బీకేలు జ్ఞానం యొక్క ధారణ చేయటంలో అందరూ ఒకటే, కానీ సంస్కారాలు కలుపుకోవడంలో కూడా నెంబర్ 1 అయ్యారు అని అనాలి అందరూ. ऐसे भी नहीं कि इंडिया की టీచర్ అలాగే ఫారెన్ కి టీచర్ అలాగే సభీ ఏకే, ఇలా కూడా మీలో భావం ఉండకూడదు. ఇండియా టీచర్స్ వేరు, ఫారెన్ టీచర్స్ వేరు, లేదు, అందరూ ఒకటే. ये तो सिर्फ सेवा के निमित्त बनी हुई है, स्थापना में सहयोगी बने हैं और अभी भी सहयोग दे रहे, इसलिए स्वतः ही सब में विशेष पाठ बजाना पड़ता है. కేవలం సేవ కోసం నిమిత్తమయ్యాం, స్థాపనలో సహయోగి అవుతున్నాం, మరి ఇప్పుడు కూడా సహయోగం ఇస్తూ ఉన్నారు నిమిత్త సేవాదారులు. అందుకే స్వతహాగా అందరిలో విశేషమైన పాత్ర అభినయించాల్సి ఉంటుంది అందరూ అని చెప్తున్నారు బాబా. वैसे बाप दादा व निमित्त आत्माओं के पास विदेशी व देशी में कोई अंतर नहीं है. మరియు ఎలా బాప్ దాదా దగ్గర కానీ నిమిత్త ఆత్మల దగ్గర కానీ విదేశీయులు దేశీయులని తేడా అయితే లేదు, అందరి పట్ల కూడా నిమిత్తమై ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. जहाँ जिसकी सेवा की विशेषताएं, फिर चाहे कोई भी हो, वहां उसकी विशेषता से लाभ लेना होता है. ఎక్కడ ఎవరి సేవ యొక్క విశేషత అవసరము అక్కడ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. నిమిత్త సేవాదారులు దేశము ఇది విదేశము అని సంబంధం లేదు, ఈ ఊరు ఆ ఊరు అని సంబంధం లేదు, కానీ మన సేవ ఇక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం ఉంది అంటే అక్కడ మనం ఉండడము సేవ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఉండేవాళ్ళు ఆ విశేషత నిమిత్తమైన వాళ్ళలో ఉండే విశేషత ద్వారా లాభాన్ని తీసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. बाकी एक दो को रिकॉर्ड देना ये ब्राह्मण कुल की मर्यादा है, स्नेह लेना और रिकॉर्ड देना. కాకపోతే ఒకరికొకరు రికార్డ్ ఇవ్వడం ఇది బ్రాహ్మణ కులం యొక్క మర్యాద ఉంది. ఎవరికి వాళ్ళే విశేష పాత్ర అభినయించే వాళ్ళు అయినప్పటికీ ఒకరికొకరు రికార్డ్ ఇచ్చిపుచ్చుకోవటం బ్రాహ్మణ కులం యొక్క మర్యాద. స్నేహము ఇవ్వాలి మరియు గౌరవము తీసుకోవాలి. విశేషతకు మహత్వ దియా జాతా హై నా, విశేషత को महत्व दिया जाता है ना कि వ్యక్తి को. ప్రతి ఒక్కరిలో విశేషతను చూసి మహత్వం ఇవ్వడం జరుగుతుంది, మనం వ్యక్తికి కాదు. ఇది గుర్తు పెట్టుకోండి, అటువంటి భావనతో రికార్డ్ పెట్టుకోండి. వ్యక్తిని చూడట్లేదు, వాళ్ళలో ఉన్న విశేషతను చూసి నేను గౌరవిస్తున్నాను అని. అచ్చా वरदान, हर सेकंड और संकल्प को अमूल्य रीति से व्यतीत करने वाले अमूल्य रत्न भवा. हर सेकंड और संकल्प को अमूल्य रीति से व्यतीत करने वाले अमूल्य रत्न भवा. ప్రతి సెకండ్ మరియు సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడిపేటటువంటి అమూల్య రత్నం కండి. ప్రతి సెకండ్ మరియు సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడిపేటటువంటి అమూల్య రత్నంగా కండి. సంగం యుగ एक सेकंड की भी बहुत बड़ी वैल्यू है. संगम युगంలో ఒక సెకండ్ కూడా చాలా విలువ ఉంది. जैसे एक का लाख गुना बनता, वैसे यदि एक सेकंड भी व्यर्थ जाता है तो लाख गुना व्यर्थ जाता है. इसलिए इतना अटेंशन रखो तो अलबेलापन समाप्त हो जाएगा. ఎలాగైతే ఒక ఒకటికి 1,00,000 రెట్లు ప్రాప్తి తయారవుతుందో సంగమ యుగంలో, ఒకటికి 1,00,000 రెట్లు తయారవుతుందో, అలా ఒకవేళ ఒక సెకండ్ వ్యర్థమైతే 1,00,000 రెట్లు వ్యర్థము అయ్యేది కూడా అవుతుంది, మైనస్ కూడా అవుతుంది. అందువలన ఇంత అటెన్షన్ పెట్టుకోండి సంగమ యుగ సమయం పైన, అప్పుడు మీలో అశ్రద్ధ అనేది సమాప్తి అయిపోతుంది. अभी तो कोई हिसाब लेने वाला नहीं है, लेकिन थोड़ी समय के बाद पश्चाताप होगा, क्योंकि इस समय की बहुत వాల్యూ है. ఇప్పుడు మీ యొక్క సమయము ఎంత వేస్ట్ చేస్తున్నారు, ఎంత సంపాదించుకుంటున్నారు, ఎవరు లెక్కలు తీసేవాళ్ళు మీ వెనుక లేరు. కానీ కొద్ది సమయం అయ్యాక మాత్రం మీరు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఈ సమయం యొక్క విలువ చాలా ఉంది, సంగమ యుగం యొక్క విలువ. అందులో కూడా ఇప్పుడు సమయం దగ్గర అవుతున్న కొద్ది, ఇప్పుడు బాబా మనకి పురుషార్థం కోసం ఎంత టైం ఇచ్చారు, మంచి టైం చూడండి. కరోనా ప్రజలకి అది ఆపద, కానీ మనకైతే అది ఒక అవకాశం అన్నమాట ఎక్కువ పురుషార్థం చేసుకోవటానికి. ఎందుకంటే బయట పనులన్నీ తగ్గిపోయాయి కదా, ఎక్కువ పురుషార్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇది ఈ సమయానికి చాలా వాల్యూ ఉంది. దీన్ని ఊరికే వ్యర్థంగా గడిపేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు.
जो अपनी हर सेकंड हर संकल्प को अमूल्य रीति से व्यतीत करते वही अमूल्य रत्न बनते हैं. ఎవరైతే తమ యొక్క ప్రతి సెకండ్ ప్రతి సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడుపుతూ ఉంటారో వాళ్ళే అమూల్య రత్నంగా తయారవుతారు. स्लोगन, जो सदा योगी हैं वो सहयोग का अनुभव करते विजयी बन जाते हैं. ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సహయోగం యొక్క అనుభవం చేసుకుంటూ విజయిగా తయారైపోతారు. जो सदा योगयुक्त हैं वो सहयोग का अनुभव करते विजयी बन जाते हैं. ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సహయోగం యొక్క అనుభవం చేసుకుంటూ విజయిగా తయారైపోతారు. అచ్చా, బాబా ఈరోజు భూత భవిష్యత్తు వర్తమానాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే విధి చెప్తున్నారు. అందులో మొదటిది పాస్ట్ శ్రేష్టంగా చేసుకోవడం అంటే పాస్ట్ని మనం తలుచుకుంటే వా వా అనే పాట రావాలి, ఇంకా అది స్మృతి చిహ్నం అయిపోవాలి పాస్ట్. ఇది శ్రేష్టంగా తయారు చేసుకోవడం అంటే. అలాగే వర్తమానాన్ని శ్రేష్టంగా చేసుకోవడము అంటే మన వర్తమాన కర్మల ద్వారా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ దొరుకుతూ ఉండాలి, మన నుండి ప్రేరణలు అనే గిఫ్ట్ దొరుకుతూ ఉండాలన్నమాట. మన దగ్గర నుండి శుభ భావనలు అనే గిఫ్ట్ మన కర్మల ద్వారా దొరుకుతూ ఉండాలి. శ్రేష్ట సంకల్పాలు, స్నేహం యొక్క భావన, మధురమైన మాటలు, స్నేహం యొక్క దృష్టి, సహయోగం యొక్క భావన, ఇవి మన కర్మలు, మన యొక్క దృష్టి, మన యొక్క నడవడిక ద్వారా అందుతూ ఉండాలి ప్రెజెంట్ వర్తమానంలోని. ఇదే గిఫ్ట్లు అన్నమాట, ఇతరులకి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇవి. ఈ స్టాక్ ఎప్పుడు పెట్టుకోండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెజెంట్ మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోయాక చాలా మంచి చరిత్రగా ఉంటుందన్నమాట మీది. కీర్తన గాయనం చేస్తారు మీది. ఫీచర్ ఏంటంటే ఫీచర్ ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది మనుషులకి, అది మీ ముఖ కవలికల ద్వారా క్లియర్ అయిపోవాలి ఆ క్వశ్చన్. ఓహో, భవిష్యత్తులో దేవతలు అంటే ఇలా ఉంటారు అని. ఇలా మీ దృష్టి, మీలో చిరునవ్వు, మీ సంస్కారాలు, దాత సంస్కారం అన్నీ ఎలా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. ఫ్యూచర్ ఈజీగా అర్థమైపోవాలి మీ ముఖ కవలికలు చూసి. ఇంకా వాహ్ వా అనే పాట ఎప్పుడు పాడండి, వై వై అనేది పాడకండి అని చెప్తున్నారు బాబా. ఎందుకు వై తర్వాత మై అనేది ఐ అనే బదులు బాబా అనడం నేర్చుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, సఫలత పొందటానికి ఆధారము సేవలో ఐక్యత, సంతుష్టత అని చెప్తున్నారు. డబల్ విదేశీ టీచర్ అఖిల్తో కలుస్తూ ఈ 2 సర్టిఫికెట్లు తీసుకోవాలి సేవలో. ఇంకొకటి మీ ప్రాక్టికల్ జీవితం అనే అద్దంలోని, దర్పణంలోని బాబా ప్రత్యక్షత జరగాలి అని చెప్తున్నారు బాబా. అలాగే ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం అమూల్య రీతిలో గడిపే అమూల్య రత్నం కండి. ఎలాగైతే ఒక సెకండు మంచిగా మనం గడిపితే కొన్ని లక్షల రెట్లు సంపాదన అవుతుందో, వ్యర్థం చేస్తే అన్ని లక్షల రెట్లు వ్యర్థం కూడా అయిపోతుంది ఒక సెకండ్కి. అందుకని జాగ్రత్త పెట్టుకోండి, మళ్ళీ పశ్చాత్తాపడే పని రాకుండా అని చెప్తూ ఉన్నారు బాబా. సదా యోగయుక్తంగా ఉండే వారికి సహయోగం బాబా నుండి, అందరి నుండి కూడా సహయోగం దొరుకుతూ విజయిగా తయారైపోతారు వాళ్ళు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం మంజునాథ్ క్లాస్ ఉంటుంది, అందరూ 6:30 నుండి జాయిన్ అయిపోండి. హిందీ తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. అది లింక్ ఆల్రెడీ నిన్న గ్రూప్లో పెట్టారు శేఖర్ అన్నయ్య, అందరూ చెక్ చేసుకోండి. దానిలోనే ఈవినింగ్ జాయిన్ అవ్వండి. అన్నయ్య క్లాస్ చాలా బాగుంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మంజునాథ్ అన్నయ్య అంటే అందరూ उत्साहపడతారు. शाम को मंजुनाथ भाई की क्लास रहेगी,
हिंदी और तेलुगु ट्रांसलेशन के साथ रहेगी। तो सभी अटेंड करें, क्योंकि मंजुनाथ भाई की क्लास तो सब पसंद करते हैं। जूम लिंक ऑलरेडी कल रख दिया, यूट्यूब लिंक भी आज रख देंगे। तो शाम को जिस भी तरीके से यूट्यूब या जूम देखने वाले हैं ज्वाइन हो जाए। 6:30 से, इवनिंग 6:30 से शुरू हो जाएगी। ओम शांति। ना द्वेष रहे, ना राग रहे, ना द्वेष रहे, ना राग रहे। हम सबका प्यार पाले, आओ इस संसार में सम्मानित जीवन जी ले, सम्मानित जीवन जी